కోనసీమ జిల్లాలోని 16 మండలాల పరిధిలో 2 లక్షల ఆయకట్టకు సాగునీరందిస్తున్న లొల్లలాకుల వ్యవస్థను 72 కోట్ల రూపాయలతో పునర్నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లుగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. లొల్లలాకుల వద్ద డిస్ట్రిబ్యూటరీ కమిటీ, సాగునీటి సంఘాలతో సమావేశాన్ని నిర్వహించారు. సెంట్రల్ డెల్టా ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ కరుటూరి నరసింహారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఆధునీకరణకు సీఎం చంద్రబాబు నాయుడు, ఆ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడులను కలిసి ఇప్పటికే వివరించడం జరిగిందని అన్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు రైతాంగ సమస్యలపై పూర్తి సహకారం అందిస్తున్నారన్నారు. ఇబ్బంది పడినా కానీ అన్నీ ఓవర్కమ్ చేసుకొని సక్సెస్ఫుల్గా వాటర్ ఇచ్చామండి. ఏ ఇబ్బంది లేదని నేనైతే అనుకుంటున్నాను. రైతులందరూ కూడా చాలా మాకు ఈసారి బాగానే సహకరించారు. ఈ అన్నిటిని కూడా నెక్స్ట్ నుంచి మనం ఓవర్కమ్ చేయాలి అంటే ముఖ్యంగా చేయవలసిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నుంచి సుమారు మనకి కోనసీమ జిల్లాలో సెంట్రల్ డెల్టా మొత్తం 2 లక్షల ఎకరాలకి ఈ వ్యవస్థ క్రమేణా బలహీన పడతా ఉంది. ఈనాడు మన ప్రాంతంలోనే మనమే మన వ్యవస్థను దెబ్బతీసుకుని సాగునీరు అందివ్వలేని పరిస్థితి, త్రాగునీరు తాగలేని పరిస్థితి మనం తెచ్చుకున్నాం. దానివల్ల త్రాగునీరు పొల్యూడైంది, సాగునీరు ఈ టైలాండ్ అప్పలాండ్ ఈ సిస్టమ్స్ అన్నీ దెబ్బతిని డీపీలు, స్లూయిస్లు, ఇవన్నీ లాకులు, చాంబర్స్ మొత్తం అన్నీ వదిలేసాం. ఆక్రమణలు, ఎంక్రోచ్మెంట్స్, కాలువగట్లు, ఇదివరకు అంత వ్యవస్థను కాపాడుకునేవారు. ఏటుగట్లు కాపాడుకునేవారు, కాలువగట్లు కాపాడుకునేవారు, డ్రైన్ గట్లు కాపాడుకునేవారు. ఈ డ్రైన్లు ఇవాళ మురికి కాలువలు అయ్యాయి, కాలువలు కూడా మురికి కాలువలు అవుతూ ఉన్నాయి. సిస్టమే దెబ్బతినే పరిస్థితి వస్తుంది. పూడికలు పోయి డీసిల్టింగ్ చేయాలి, కెనాల్స్ అన్నీ. వీటన్నిటి మీద కూడా దృష్టి సారించాలంటే నిధులు కావాలి. దాని గురించే ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది, జలవనరుల శాఖ మంత్రి వారిని కోరడం జరిగింది, జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు చెప్పడం జరిగింది. నేను శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాత నాకున్న ఏదో 4 సార్లు అనుభవం, ఈ అనుభవం అనే లేదా సుదీర్ఘకాలం రాజకీయాల్లో 40 సంవత్సరాలుగా ఉండడం అనే నాకున్న అనుభవంతో ఈ జిల్లా ఇడిపోయింది, ఈ జిల్లాకి వేరే అవసరం ఏమి లేదు, ఇక్కడ వ్యవసాయ ఆధారం తప్ప ఇంకేమీ లేదు. రాజమండ్రి వెళ్తే టౌన్స్ లేదా అక్కడ పరిశ్రమలు, రకరకాలైన సంస్థలు, రకరకాలైన అవకాశాలు ఉన్నాయి నిధులు రావడానికి. గనులు లేకపోతే ఒకటి. అదే మనకి కాకినాడ వెళ్తే అక్కడ ఉన్న వనరులు అక్కడ ఉన్నాయి. అదే అక్కడ పోర్టులో